హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పానకం గారెలు చేస్తున్నానండి. దీన్ని స్వీట్ గారెలు కూడా అంటారు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేరే స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి. మరీ తీగ పాకం కాదు, గులాబ్ జామున్ లాగా చేసుకోవాలండి పాకం. నేనైతే మినపగుళ్ళు 2 గంటల ముందు నానబెట్టుకుని రుబ్బుకున్నానండి ఇలా మెత్తగా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకున్నాను బాగా. స్పాంజ్ ఇలా దూదిలా ఉన్నాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మరీ తీపి కాదు, మరీ చప్పన కాకుండా సరిపడా కొలతలతో అయితే చేశానండి చిట్టి గారెలు. ఇలా గారెలు చిన్న సైజ్ చేసుకుని దాని మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆయిల్లో అయితే వేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను 1 by 1. ఇది దోరగా వేగించాలండి, మరీ కరకరలాడిగా కాకుండా కొంచెం దోరగానండి, అంటే స్వీట్ గారెలు కదా. ఇలా మొత్తం అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ లోపల వేరే స్టవ్ మీద పానకం అయితే రెడీ అవుతుందండి. గారెలు పక్కనేమో వేగిపోయి ఇవి అయితే తీసేసుకుని వేరే బౌల్లో వేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద అవి తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి స్వీట్ ఎక్కువ వేసుకుంటే తినబుద్ధి అయ్యదు. నేనైతే ఫ్లేవర్ కోసం 2 యాలకులు అయితే చితగొట్టుకుంటున్నాను. గారెలు అయితే మొత్తం వేసేసుకున్నానండి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పానకం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వడబోసుకోవాలండి. వడబోసుకోకుండా ఉంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా అలా వెళ్ళిపోతుంది. నేనైతే టీ చెక్కలోకి అయితే వడబోసుకున్నాను వేడివేడిది. దాంట్లో వడబోసుకున్న తర్వాత 2 లాలిక్కాయలు చితగొట్టుకుని వేసేసుకున్నాను. ఆ పానకంలో మనం వేడివేడి పానకంలోనే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. నేను పక్కా కొలతలతో అయితే వేసుకున్నానండి, అందుకే పానకం అయితే లేకుండా మొత్తం పీల్చేసింది. ఇలా గారెలు వేసేసుకున్న తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత మనం తీసి చూసుకుంటే చూసారు కదా, పానకం మొత్తం పీల్చేసింది, ఏమీ లేదు, అలా లైట్గా ఉంది. మళ్ళీ కింద నుంచి పైదాకా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 గారెలు అయితే వేసుకుని చూసుకున్నాను, ఇరిగింది. టేస్ట్ చూస్తే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాగుంది, సూపర్ టేస్టీ.